హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత శ్యామ్. ఫ్రెండ్స్, నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇంకా మనకు డేంజర్ జోన్లో ఉన్నది ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం కదా, ఎవరెవరు ఉన్నారో. సో ఇంకా ముగ్గురైతే డేంజర్ జోన్లో ఉన్నామని ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం. మనం ఎవరెవరు అనేది ఇప్పుడు చూద్దాము. రీతు గారు డేంజర్ జోన్లోనే ఉన్నారు, శ్రీజ గారు డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఇంకా మాస్క్ మ్యాన్ హరీష్ గారు కూడా మోస్ట్ డేంజర్ జోన్లో ఉండి ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని ఫస్ట్ నుంచి ఉన్న ఈ ముగ్గురులో నుంచి ఒక్కరైతే అవుట్ అయ్యారు. తను ఎవరో కాదండి, మాస్క్ మ్యాన్ హరీష్ గారు. ఎందుకు తను ఎలిమినేట్ అయ్యారు అంటే, ఫస్ట్ అందరూ కరెక్ట్గా ఉండాలి, వాళ్ళు ఇది చేస్తే తప్పు, వీళ్ళు ఇది చేస్తే ఇది తప్పని అవతలకి చెప్పడమే. కానీ తనైతే ఏ రోజు కూడా ఏం పాటించకుండా తనే రైట్ అన్నట్టుగా ఉండడం వల్ల ఈరోజు మొత్తానికైతే హరీష్ గారు అయితే ఎలిమినేటెడ్ అయ్యారు. సో నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేయండి.